శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. ఋషి కశ్యప మహర్షి మరియు తితికి ఇద్దరు అసురులు జన్మించారు. హిరణ్యాక్షకుడు మరియు హిరణ్యకశ్యపుడు. వీరిద్దరూ శక్తివంతులు, దర్పము గలవారు. హిరణ్యాక్షకుడిని విష్ణువు వరాహ అవతారంలో చంపాడు. దీనివల్ల హిరణ్యాక్షకుడి అన్న అయిన హిరణ్యకశ్యపుడు విష్ణువుపై ఘోరమైన ద్వేషం పెంచుకున్నాడు. హిరణ్యాక్షకుడు రాక్షసాధిపతి. అతనికి కయాదు అనే సతీమణి. ఒకసారి హిరణ్యాక్షకుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందడానికి తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు ఇంద్రుడు మరియు మిగతా దేవతలు కయాదుని గర్భంలో శిశువు ఉందని తెలుసుకొని, ఈ శిశువు హిరణ్యాక్షకుని వంశంలో పుట్టినప్పుడు ఖచ్చితంగా భయంకరమైన రాక్షసత్వమే అవుతుందని, ఆ శిశువు లోకానికి కీడు చేస్తుందని అనుకున్నారు. ఆ శిశువును నాశనం చేయడానికి కయాదును పట్టుకొని వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ అప్పుడే మహర్షి నారదుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంద్రుడిని ఆపి, ఈ గర్భంలో ఉన్న శిశువు సాధారణ రాక్షసుడు కాదు, అతడు మహాభక్తుడవుతాడు. అతని ద్వారా విష్ణుభక్తి లోకమంతా వ్యాపిస్తుంది.